వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలుపెట్టారు. ఇప్పటికే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంశాలపై ఆరా తీశారు. ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా రేషన్ కార్డు తీసుకునేందుకు ఎవరు అనే అంశంపై కూడా ప్రతిపాదనలను విడుదల చేశారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు రావాలన్నా, 10 లక్షల రూపాయల ఆరోగ్యం బీమా అందాలన్నా, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కావాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే తెలంగాణలో మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునేవారు భారీగానే ఉండబోతున్నారు. ఈ ఆహార భద్రతా కార్డులో 2 రకాలుంటాయి. ఒకటి వైట్ రేషన్ కార్డు, మరొకటి పింక్ రేషన్ కార్డు. ఆర్థిక స్థోమత ఆధారంగా బీపీఎల్కు దిగువన ఉన్న వారికి వైట్ రేషన్ కార్డును మంజూరు చేస్తారు. బీపీఎల్కు ఎగువన ఉన్న వారికి పింక్ కార్డును మంజూరు చేస్తారు. అయితే ఏ ప్రాసెస్లో రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నా వారం లేదా 2 వారాల టైం పడుతుంది. అయితే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయాలనుకునే వారు మొదట మీ సేవకు వెళ్ళి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. ఆ ఫామ్లో స్పష్టమైన సమాచారాన్ని రాయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అనే విషయానికి వస్తే ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, దరఖాస్తుదారుడి పాస్పోర్టు, సంతకం లేదా వేలిముద్ర విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పుడు మీ సేవా సిబ్బంది అప్నాలజీ స్లిప్ ను ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొబైల్ ఫోన్ కు రేషన్ కార్డు మంజూరు అయినట్లు మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత అప్నాలజీ స్లిప్ ను మీరు అప్లై చేసుకున్న మీ సేవకు వెళ్ళి ఇస్తే రేషన్ కార్డును డౌన్లోడ్ చేసి ఇస్తారు.